కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశ రక్షణ కోసం అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దేశం మనందరి దేశం, భారతీయుల దేశం. ఇందులో లోకంలో ఉన్న అన్ని మత వర్గాలు ఇక్కడ నివసిస్తున్నారు. అందరికీ స్వచ్ఛగా తనకి ఇష్టమైనటువంటి విశ్వాసాన్ని, మతాన్ని ప్రకటించుకునే హక్కు ఉంది. తనకి ఇష్టమైన దంతులను ధరించే, తనకి ఇష్టమైన పదార్థాలు తినే హక్కు ఉంది. ఎవరికి ఆపే హక్కు లేదు. కాబట్టి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు మన మధ్య మన సోదరులు ఈ ఏరియా కార్పొరేటర్ గారు విచ్చేస్తున్నారు, బసవరాజు గారు. చాలా సంతోషకరమైన విషయము. ఆయన ఒక 2 నిమిషాలు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని అందజేస్తారు. చేయడం జరుగుతోంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏ విధంగా అయితే ఈ స్వాతంత్రం సాధించడానికి ప్రతి ఒక్క కులము, మతం, ప్రతి ఒక్కరు కలిసి సాధించినారో, అందరూ ఏకంగా సర్వ మతాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడి ఈ స్వాతంత్రం సాధించడం జరిగింది. కాబట్టి సో ఆ అంకిత భావం ఈరోజు కూడా మనము చూపించే దానికోసం ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ దీని గురించి పోరాడడం జరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరికి అందరినీ కలుపుకొని ఈరోజు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ మన యొక్క సమస్యలను ప్రభుత్వం వరకు చేర్చడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ స్వాతంత్రం మనం యాక్చువల్గా 78వ స్వాతంత్ర దినోత్సవం మనము సాధించుకున్నాం. కాబట్టి ఈరోజు మన ఇండియాలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఆ స్వాతంత్ర దినం సాధించడం కోసం తోడ్పడిన ప్రతి ఒక్క స్వతంత్ర సమర యోధులకు అందరికీ మనమందరం నమస్కరించుకుంటున్నాం. ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను నేను మనసారా తెలుపుతున్నాను. మిత్రులారా, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్వాతంత్రం ఎంతోమంది అమరవీరుల వీపులపై ఆ రోజు బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలు తగిలితగినక మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి యొక్క స్వాతంత్రం ఎంతో మంది ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి త్యాగదనులు, అమరవీరులు ఈ యొక్క ఉరి కొయ్యలకు ఉయ్యాలను ఊపితే గనక మనకి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి అటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా, ఈ యొక్క స్వాతంత్రం ఇచ్చినటువంటి ఫలాలను అనుభవించే విధంగా ప్రతి ఒక్కరు తమ హక్కుల కోసం పోరాడి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ యొక్క దేశ ప్రజానికానికి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ऐसा कुछ नया मोटर से इंडिया ऐसे कई लोग ट्रिप में शामिल हो गए। हमारा इधर है कि हम देशभक्त हैं और इंडियंस हैं। इस मौके में मैं एक बोलना चाहता हूँ, వీళ్ళు అందరూ కూడా ఇలాగే మన స్వాతంత్ర 78వ స్వాతంత్ర దినోత్సవం నాడు ఈరోజు అందరూ మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలని అందరినీ కోరుకుంటున్నాము. మరి రాజ్యాంగంలో మన ముస్లింలకు ఇచ్చిన హక్కులు కూడా ఉన్నాయి, అదేవిధంగా బాధ్యతలు కూడా ఉన్నాయి. మరి అందరూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ప్రజలు ఎంతోమంది ఇక్కడ ముస్లిం ప్రజలు కూడా, హిందూ ప్రజలు కూడా కలిసిమెలిసి స్వాతంత్రానికి సిద్ధించడానికి చాలా ప్రాణత్యాగాలు చేశారు. ఈ ప్రాణత్యాగానికి మనమందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధి కొరకు పాటుపడాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిల్లీ కౌన్సిల్, ఇండియన్ మిల్లీ కౌన్సిల్ సంఘానికి నా తరఫున ధన్యవాదములు. జై హింద్. చదువు ఉంటే
మనము ఈ దేశంలో ఏం జరుగుతుంది, మన ప్రాంతంలో ఏం జరుగుతుంది, మన జిల్లాలో ఏం జరుగుతుందని అందరికీ వాళ్ళకి అవగాహన ఉంటే వారి వారి పక్కన ఉన్నవారు జిల్లాలోనూ నగరంలోనూ వాటిలోనూ వాళ్ళు సమస్యలను పరిష్కరించడానికి ఒకరికొకరు సహకారం చెందుతారు. కాబట్టి ఇదే విధంగా మనం అందరం ఏ సమస్య ఎవరికి ఏది వచ్చినా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని, అందరూ సమైక్యపరంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.